విమర్శ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఒక మనిషిని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. అలాగే సమాజాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. కానీ అది ఎదుటి వాడిని మీద ప్రభావం చూపించి వాడి నాశనానికి పునాది కాకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఒక 15 సంవత్సరాల అమ్మాయి చాలా చక్కగా, బొద్దుగా, అందంగా ఉండేది. ఆ అమ్మాయికి ఏ మేకప్‌లు అవసరం లేదు. అంత చక్కగా ఉండేది. పొడవైన జుట్టు, చక్కటి శరీర సౌష్ఠవము, హెల్తీ అమ్మాయి అన్నమాట. అందరిలో చురుగ్గా ఉండేది, చలాకీగా ఉండేది. అన్ని విషయాల్లోనూ కూడా ఆ అమ్మాయి వాళ్ళ స్నేహితుల కంటే కూడా ఒక ముందడుగులో ఉండేది. ఆ అమ్మాయిని నేనెప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని. ఆ అమ్మాయి నాకు చాలా బాగా ఇష్టపడేదాన్ని కూడా నేను. వన్ ఫైన్ డే ఒక సంవత్సరం తరువాత నేను ఆ అమ్మాయిని చూడడం జరిగింది. చూసిన తర్వాత నేను ఒక్కసారి సడెన్‌గా షాక్ అయినాను. ఎందుకంటే ఆ పిల్ల చక్కగా బొద్దుగా అందంగా ఉండేటటువంటి పిల్ల, ఆ పిల్ల ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అస్థిపంజరం నడుచుకొని వస్తున్న ఫీలింగ్‌లో ఉన్నాననమాట. ఆ పిల్ల జుట్టు మొత్తము ఇంతవరకు చాలా పొడవైనటువంటి జుట్టు ఉన్నటువంటి ఆ అమ్మాయి బాబ్ కట్ వేసుకొని చేయించుకొనొచ్చింది. ఒక ఒక స్కిన్ టైట్ డ్రెస్ ఒకటి యేసుకొని, టీనేజ్ పిల్లలు కదా! గ్లామర్‌గా ఉంటారు. డ్రెస్‌లేసుకుంటారు. ఆ స్కిన్ టైట్ డ్రెస్ యేసుకొనొచ్చిన తర్వాత, "ఆంటీ మీరు గుర్తుపట్టారా? నేను పలానా" అనేసరికి నేనొక్కసారి షాక్ అయిపోయి చూసినాను. అసల ఆ అమ్మాయి ఎ ఎవ ఎవరమ్మా అని అడిగాననమాట. నా నోట్లో నుంచి అసంకల్పితంగా ఆ మాట వచ్చింది. ఆంటీ నేను పలానా మీరు నన్ను గుర్తుపట్టారంటే రియల్లీ నేను షాక్ అండి. ఎంత అందంగా ఉండేటటువంటి పిల్ల ఒక్కసారి ఇలా అయిపోయిందేంటి అని నేను ఒకసారి అడిగాను. ఏంటమ్మా ఏంటి ఇట్లా అయిపోయినావేంటి అనంది. లేదా ఆంటీ నేను సన్నగా అవ్వాలి అని చెప్పేసని నేను తగ్గాను ఆంటీ కావాలనే తగ్గాను అంది. కావాలని తగ్గటం ఏంటి? అమ్మాయి అబ్‌నార్మల్‌గా ఆ శరీరము అంటే వెయిట్ రిడక్షన్ తగ్గడం వేరు. ఆరోగ్యకరంగా తగ్గడం వేరు. కానీ ఆ పిల్లని చూసేసరికి అది ఆరోగ్యకరమైనటువంటి స్థితిలో మాత్రము ఒక అదేంటి న్యూట్రిషనిస్ట్ ఆధ్వర్యంలోనో, డైటీషియన్ ఆధ్వర్యంలోనో ఆ అమ్మాయి అయితే మాత్రం డైట్ చేయలేదని అనిపించింది. ఎందుకు అనంటే ఆ పిల్ల శరీరం మొత్తము ఒక 70, 80 ఏళ్ల ముసలి వాళ్ళకి ఇలా చ ప ప లావుగా ఉన్నటువంటి వ్యక్తులు సన్నగా అయిపోతే కనుక ఇలా శరీరము ఇలా వేలాడుతూ ఉంటుంది చూసారా? ఆ లావుగా ఉన్న శరీరం సన్నగా అయితే చర్మం వేలాడుతూ ఉంటుంది. అలా ఆ పిల్లకి ఇక్కడ జబ్బల కింద, వాట్లి కింద, వెనక, ఆ షోల్డర్స్ కింద, బ్యాకు ఇట్లా చర్మం వేలాడుతుందండి. నేను షాక్ అయిపోయి అసలు నీకు ఎవరు ట్రీట్‌మెంట్ ఇచ్చినారు అని అడిగినాను నేను. అడిగితే ఆ అమ్మాయి ఏం అనలేదు. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఒక చోటకి చేరి ఎందుకు అనంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కనిపించడం కూడా 1 ఇయర్ తర్వాత కనిపించింది. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిని చూసి నిజంగానే షాక్ అయ్యారు. "ఏంటి ఇలా అయిపోయావు? ఏంటి ఇలా అయిపోయావు?" అంటే "నో, నో, నో, నో నేను కావాలని తగ్గాను." అని జెప్పేసి అనంగానే, ఈ ఫ్రెండ్స్‌కి ఒక్కసారి అమ్మాయిని చూడంగానే ఏడుపొచ్చేసిందండి. "ఏంటి ఇట్లా అయిపోయావు? ఇంత చక్కగా ఉన్నావు. నువ్వు ఎందుకిలా అయిపోయావు?" అని జెప్పేసి నా ఫ్రెండ్స్ అందరూ ఆ పిల్లకేం జేశారు అనంటే, చక్కగా ఆ ముద్దపప్పు, ఆవకాయేసి, ఇంత నెయ్యి పోసి, "నువ్వు బలమైనటువంటి తిండి తిను. నువ్వు మళ్ళీ ఇదివరకట్లాగా నువ్వు చబ్బీ చబ్బీగా ఉండు. నువ్వు బాగుండు. ఎందుకిలా ఉన్నావు? ఏంటిది ఇంత నీరసంగా ఉన్నావు? నీ ఫేస్‌లో కళేది?" ఆ పిల్లకి జుట్టు ఊడిపోయిందండి. ఎంత పెద్ద జుట్టు అంటే పల్చగా అయిపోయింది ఆ అమ్మాయి స్కార్ఫ్ అంతా గూడాను. ఆ స్కార్ఫ్ చూసిన తర్వాత నాకే అసలు అయోమయంగా ఉన్నాననమాట నేను. చూసి హలో చెప్పి వెళ్ళిపోయాను. ఆ పిల్లకి వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టి "నువ్వు హెల్తీ ఫుడ్ తిను" అని జెప్పేసని ఆ రోజు ఇంట్లో వెజిటేరియన్ అనమాట. ముద్దపప్పు, ఆవకాయ ఏసి, నెయ్యేసి "నువ్వు ముందు రోజు ఇలాంటి హెల్తీ ఫుడ్ తినాల్సిందే" అని జెప్పేసని స్నేహితులందరూ ఆ అమ్మాయి నోట్లో కూరారు. కూరగానే అండి అంటే ప్రేమగా పెట్టారు. "నువ్వు ముందు తిను. నువ్వు హెల్తీగా ఉండు. నువ్వు ఇట్లున్నావేంటి? నీ జుట్టు ఊడిపోయింది. నీ నీ స్కిన్ అంతా ఇట్లా అయిపోయింది. నీ ఫేస్‌లో గ్లామర్ ఏది? మొత్తం ఒక ముసలితనం వచ్చేసింది. హార్డ్‌లీ షీ ఈస్ 17 ఇయర్స్ గర్ల్ అండి. 17 సంవత్సరాల పిల్ల ఒక 70 ఏళ్ల వృద్ధురాలు మాదిరి అయిపోయింది ఆ పిల్ల. కళ లేదు, కాంతి లేదు. ఆ వయసులో ఆడపిల్లలు ఎంత చక్కగా ఉంటారో, అందుట్లో అందంగా ఉన్నటువంటి ఆడపిల్ల. అందరూ పెట్టగానే ఆ పిల్ల చాలా ప్రేమగా తినిపిచ్చారు. "నువ్వు తిను, తిను, తిను" అని జెప్పేసని. ఆ పిల్ల ఇంత ఫుడ్ తినగానే అండి, వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అదేంటి బాత్రూమ్‌లోకెళ్ళిపోయి వాష్ బేసిన్‌లో వామిట్ చేసేసుకుంది.
కారణం ఏంటి అనంటే, ఆ పిల్ల ఏంటి అని ఫ్రెండ్స్ అందరూ కూడా ఆదుర్దాగా ఏమైంది? 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 అని జెప్పేసని అడుగుతుంటే, "ఏం లేదు, ఏం లేదు. నాకు అర్జెన్సీ పని ఉంది. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను" అని జెప్పేసి ఆ పిల్ల ఇంటికెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని అసలు తనెందుకిలా అయిపోయింది? తనకేంటి అయ్యింది? హడావుడికి ఇంటికి వెళ్ళిపోయింది అని జెప్పేసని, తనకి మళ్ళీ ఫోనులు చేసి మాట్లాడి, ఆ పిల్ల ఇంటికెళ్ళి స్నేహితులసలు ఏంటి? ఏం జరిగింది? అని జెప్పేసని క కనుక్కున్న తర్వాత ఎందుకంటే 10థ్ క్లాస్ తర్వాత ఈ ఫ్రెండ్స్ అందరూ విడిపోయారు. ఇంటర్మీడియేట్‌కి వచ్చేసరికి వాళ్ళందరూ ఒక కాలేజి, తను ఇంకొక కాలేజి అట్లా స్ప్లిట్ అయ్యి వాళ్ళందరూ కూడా ఆల్umni లాగా ఒక గెట్ టుగెదర్ పెట్టుకున్నారన్నమాట. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి. ఈ పిల్లలందరూ కూడా అమ్మాయి ఇల్లు ఎతుక్కుంటూ వెళ్లారు. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత, ఆ ఇంటికి వెళ్ళి, ఆ పిల్లనడిగారు. ఇది ఏంటి? ఏంటి ఏమైంది? అంత హడావుడిగా వచ్చేసావు. ఏం జరిగింది? ఏంటి అనంటే, "ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు" అని ఆ పిల్ల ఏమి చెప్పలేదు. వీళ్ళందరూ కలిసి కూర్చొని ప్రామిస్ మా మీద ఒట్టే, "నువ్వెందుకిలా అయిపోయావు? నువ్వెందుకిలా అవుతున్నావు? ఏం టెన్షన్‌లున్నాయి నీకు?" ఎందుకు అనంటే, ఆ పిల్ల పేరెంట్స్ ఇక్కడ ఉండరండి. ఆ పిల్ల పేరెంట్స్ సమ్‌వేర్ ఇంకొక ఆహ్, కంట్రీలో ఉంటారు. ఆ పిల్ల ఇక్కడ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటుందనమాట. ఆ పిల్ల పేరెంట్స్ ఇక్కడ లేరు. సో, దాంతోటి ఎందుకు ఏమైంది అని వీళ్ళు అడిగితే, అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "లేదు, లేదు మీరు నాకంత ఫుడ్ పెట్టారు కదా! ఆ ఫుడ్డు అంత ఫుడ్డు నేను తినలేను. నేను చాలా కొంచెమే తినగలను. అంత లోపల ఉన్నా కూడా నాకు అది నా అదేంటి ఇంటెస్టైన్ తీసుకోలేదు. సో, కాబట్టి నాకు వామిట్స్ అయిపోయినియి. కడుపులో తిప్పేసింది. నేనక్కడ ఉండలేక నేను వచ్చేసాను. నాకు ఉండేటటువంటి పరిస్థితి కాదు" అనగానే ఈ స్నేహితులందరూ కూడా షాక్ అయినారు. "ఎందుకిట్లా తయారయ్యావు? ఏమైంది నీకు?" అనంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అనంటే, "నేనిట్లా వెయిట్ రిడక్షన్ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను నేను. కాబట్టి నేనిలా తినలేకపోతున్నాను" అనంటే అప్పుడు వాళ్ళడిగారనమాట, "నువ్వు ఎక్కడ తీసుకుంటున్నావే ఇంత వెయిట్ రిడక్షన్ ట్రీట్‌మెంట్" అంటే దాదాపు 10-15 కేజీల అమ్మాయి తగ్గిపోయింది. ఒక టీనేజ్ పిల్ల. అంత భయంకరంగా అసలిలా నీ స్కిన్ అంతా ఇట్లా వేలాడిపోతుంది. అసలు నీకిచ్చిన ఆళ్ళెవరు? ఏంటి? అని జెప్పేసని మాట్లాడితే, ఆ పిల్ల ఏం మాట్లాడలేదు. ఆ స్నేహితులకు కూడా ఆ అమ్మాయి రివీల్ చేయలేదు. ఎందుకు, ఎందుకిలా సన్నగా అవ్వాలని అనుకుంటున్నావు? అని జెప్పేసని పదే పదే అడిగితే, అప్పుడు వాళ్ళకి అర్థమైనట్టు ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి మాట్లాడించిన తర్వాత స్నేహితులకు అర్థమైందేంటి అనంటే, ఆ పిల్లని స్కూల్లో ఉన్నప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. ఏంటి అనంటే, "ఎందుకింత లావుగా ఉన్నావు? ఏంటి అలా లావవుతున్నావు? ఏంటి టైట్ జీన్స్ ఏసుకున్నావు? ఏంటి నీ థైస్ అట్లా కనిపిస్తున్నాయి? ఏంటి నీ అబ్డామిన్ అట్లా ముందుకొచ్చేసింది?" ఇట్లా బాడీ షేమింగ్ చేయటం అనేది మొదలుపెట్టేశారు. అలాగని చెప్పి ఈ అమ్మాయిని వెక్కిరించిన వాళ్ళేమన్నా సన్నగా ఉన్నారు, అందంగా ఉన్నారా అంటే లేదండి. ఈ అమ్మాయి అన్నిటిలో చురుగ్గా ఉంటది. వీళ్ళందరికంటే కూడా అందంగా ఉంటది. చబ్బీగా ఉన్నా, బొద్దుగా ఉన్నా కూడా ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది. అన్ని విషయాల్లో చాలా చురుగ్గా ఉంటుంది కూడా. అలాంటివి పట్టలేనటువంటి కొంతమంది వెధవలేమి ఏం చేశారంటే, ఈ అమ్మాయిని "ఇంత లావుగా ఉన్నావు. ఏయ్! ఏంటి ఇప్పుడు ఒక సీట్ సరిపోదా? నీకు 2 కుర్చీలెయ్యాలి కాబోలు. నీకు 2 కావాలి కాబోలు." ఆ విధంగా ఆ అమ్మాయిని సూటి మాటలు బాడీ షేమింగ్ చేసుకుంటూ, ఆ అమ్మాయిలో ఒక విధమైనటువంటి ఆత్మన్యూనత భావాన్ని పెంచేశారన్నమాట. ఇన్ఫీరియారిటీ మొదలైంది. నేను లావుగా ఉన్నాను. నేను అందంగా లేను. నేను ఇంత లావుగా ఉన్నాను. నేను కూర్చోవాలన్నా, నేను నించోవాలన్నా, నేను కాలేజ్‌కెళ్ళాలన్నా నన్ను వీళ్ళిలా చేస్తున్నారు. నేను కాలేజ్‌కొచ్చేసరికి కాలేజ్ డేస్‌లో నేను సన్నగా అయిపోవాలి అందరిలాగా. చాలా బాగా అయిపోయాను. ఎవరైతే నన్ను కామెంట్ చేశారో వాళ్ళే షాక్ అవ్వాలి నేను అని చెప్పేసని, ఆ పిల్ల ఏం చేసింది అనంటే సన్నగా అవ్వడం మొదలుపెట్టింది. ఈ సన్నగా ఎలా అయింది అనంటే, ఈ స్నేహితులు గూడా పట్టించుకోలేదు. ఎంత అడిగినా కూడా చెప్పలేదు. చివరికి వీళ్ళేం చేశారంటే, ఆ పిల్ల పిక్స్ తీసుకొని, ఆ పిల్ల పిక్స్ కొన్ని ఇన్‌స్టా‌లో పెట్టిందనమాట. ఆ ఇన్‌స్టా‌లో పెట్టినటువంటి పిక్స్ అన్నీ తీసుకొనెళ్ళి ఒక గైనకాలజిస్ట్ దగ్గర ఈ స్నేహితులు కూర్చున్నారు. చూడండి మంచి స్నేహితులు గూడా ఉంటారు పిల్లలకి. ఈళ్ళందరూ పోయి అక్కడ కూర్చున్నారు. కూర్చొని డాక్టర్ గారు తను ఏ ట్రీట్‌మెంట్ తీసుకుంటుందో మాకు చెప్పట్లేదు. తనిలా అయిపోతుంది. తనని చూస్తుంటే మాకు ఏడుపొస్తుంది. మేము ఏం చెయ్యాలి? అసలు ఏంటి అనంటే డాక్టర్ ఇమ్మీడియేట్‌గా అది చూడగానే డాక్టర్ చెప్పింది, "అమ్మ ఇది ఏ డైటీషియన్ ఆహ్, ఆధ్వర్యంలోనూ ఈ అమ్మాయి ఇలా అవ్వట్లేదు. ఎందుకంటే ఇంత ఇదిగా ఎవరు కూడా డైట్ చెప్పరు. తను ఏదో ఆహ్, గూగుల్‌లో చూసి అంటే అది నెట్‌లో చూసి
తనేదో మెడిసిన్ సెలెక్ట్ చేసుకొని అది వాడుతుంది తప్ప తను డాక్టర్ పర్యవేక్షణలో, డైటీషియన్ పర్యవేక్షణలో మాత్రం లేదు. సహజంగా అయితే మాత్రం ఈ అమ్మాయి బరువు తగ్గలేదు అని చెప్పడం జరిగింది. వెంటనే వీళ్ళు షాక్ అయిపోయినారనమాట. షాక్ అయ్యి ఇమ్మీడియట్‌గా ఆ ఫ్రెండ్ దగ్గరికెళ్ళి అడిగారు. "నువ్వు నిజం చెప్పు, మా మీద ఒట్టే. నువ్వు ఏం వాడుతున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు?" అంటే అప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అనంటే, "ఈ వెయిట్ తగ్గడానికి షుగర్ పేషెంట్స్ వాడేటటువంటి టాబ్లెట్స్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్‌ని వితౌట్ డాక్టర్ కన్సర్న్ ఈ అమ్మాయే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని, తెప్పించేసుకొని అమ్మాయి వాడడం పెట్టేసిందండి. మొదలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి అనంటే గుప్పెడు మెతుకులు కూడా తినలేని పరిస్థితి. ఆ పిల్ల హెయిర్ మొత్తం లాస్ అయిపోయింది. మొత్తం బుగ్గలన్నీ ఇలా జారిపోయినాయి. శరీరం అంతా కూడా ఒక 70 ఇయర్స్ ఓల్డ్ ఏజ్ అమ్మాయిలాగా అయిపోయింది. నిజంగా ఇదంతా విన్న తర్వాత నాకు మనిషిని కాలేకపోయానండి. మనిషిని కాలేకపోయాను. ఇమ్మీడియట్‌గా ఆ అమ్మాయికి నేను కౌన్సెలింగ్ ఇచ్చాను. ఏమని అంటే, "నువ్వుగా ఉండు తల్లి. నువ్వు చక్కగా అందంగా ఉండేటటువంటి నువ్వు, నిన్ను ఎవరో ఏదో మాట్లాడారు అన్నటువంటి వాళ్ళేమైనా, నువ్వు ఎలా ఉంటే బావుంటదని మాట్లాడిన వాళ్ళు అలా ఉన్నారా? మరి అలా లేనటువంటి వాళ్ళు నిన్ను ఇలా ఉండమని చెప్పేసని వాళ్ళు మాట్లాడారు అనంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి భావన ఏంటో నీకు అర్థమయిందా? వాళ్ళు నీ పట్ల ఏదో విధంగా నీ పట్ల ఉన్నటువంటి జెలస్ తోటో, లేకపోతే నోటి దూలతనమో, ఇంకొకటేంటంటే పేరెంట్స్ కూడా ఎలా మాట్లాడాలి అనేటటువంటి పద్ధతులు కూడా నేర్పించినటువంటి పిల్లలే ఈరోజు చాలా మంది ఉన్నారు. నిజంగా స్నేహితులకి ఎలా మర్యాద ఇవ్వాలో ఇళ్లలో పెద్దలు నేర్పించట్లేదు. పెద్దవాళ్ళకి ఎలాంటి మర్యాద ఇవ్వాలో నేర్పడం లేదు. అలాగే వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడాలో నేర్పడం లేదు. అరే మృదువుగా, మర్యాదగా ఏ ఆడపిల్ల నోటి నుంచైనా, ఏ మగపిల్లవాడి నోటి నుంచైనా మాట వస్తదేమోనని వెతుకుతున్నానండి ఈ రోజుల్లో నేను. ఎవ్వరు పడిన ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ తోటి మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. ఎక్కడా కూడా వాళ్ళు చేసేది తప్పొప్పులు చెప్పేటటువంటి కుటుంబాల్లో పెద్దలు లేరు, పేరెంట్స్ అంతకంటే లేరు. ప్రపంచం ఎలా బతికేస్తుంది అనంటే పెంపకం ఎలా ఉందంటే ఇలా ఉంది. అమ్మాయిని కూర్చోబెట్టి మెల్లగా కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది. "బంగారు తల్లి, నువ్వు చూడు ఎంత అందంగా ఉన్నావో. వీళ్ళందరికంటే కూడా నువ్వే అందంగా ఉన్నావు. సో ఆ అందంగా ఉన్న నువ్వు, అలాగే క్లాస్‌లో కూడా చాలా చురుగ్గా ఉన్నావు, చలాకీగా ఉన్నావు. నువ్వంటే గిట్టనటువంటి వాళ్ళు నిన్ను ఈ విధంగా బాడీ షేమింగ్ చేశారు. పోనీ ఒకటి ఆలోచించు, నిన్ను బాడీ షేమింగ్ చేసినటువంటి వాళ్ళు నువ్వెలా ఉండాలో అని నిన్ను అదేంటి కామెంట్ చేసిన విధంగా వాళ్ళున్నారా? వాళ్ళెవరు లేరు. మరి నువ్వెందుకు అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించావు? నువ్వు నీ కోసం బ్రతకాలి. నీ యొక్క లక్ష్యం కోసం గమ్యం వైపుగా సాగాలి తప్ప వీళ్ళ కోసం బ్రతకడంలో నువ్వు ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నావు. ఈరోజు గుప్పెడు మెతుకులు తినడం లేదు. నీ తల్లిదండ్రులు ఇక్కడ లేరు. నువ్విక్కడ ఏం చేస్తున్నావో వాళ్ళకి పట్టదు. రేపొద్దున ఎవరు తల్లి దీనికి జవాబుదారీతనము? గుర్తుపెట్టుకోమ్మా, నీ శరీరం కంటే కూడా ఆరోగ్యం అనేటటువంటిది ముఖ్యం. నీ బరువు కంటే నీ ప్రాణం ముఖ్యం. అది చాలా విలువైనది. ఈ ప్రపంచంలో నీ గురించి విమర్శించేటటువంటి వాళ్ళు, నిన్ను చేయి పట్టుకొని ముందుకు నడిపించేటటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా బాడీ షేమింగ్‌లకి దిగరు. ఇలా విమర్శించరు. నిజమైనటువంటి స్నేహితులు ఎప్పుడూ కూడా తప్పొప్పులను చెప్పి చెయ్యి పట్టుకొని ఒప్పు వైపు నడిపించుకుని వెళ్తారు. కానీ నువ్వు ఇలాంటి సిట్యుయేషన్‌కి నువ్వు గురయ్యావు అనంటే, నిన్ను ఏ ఇన్ఫీరియారిటీకి గురి చేస్తే నువ్వు పతనం అవుతావో, వాళ్ళు ఆ విధంగా ప్రయత్నించారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. నువ్వు ప్రమాదంలో పడ్డావు. ఇప్పుడు నువ్వు గెలవాలంటే ఇదిగో ఇంకా నీ స్నేహితులు, నిజమైన స్నేహితులు ఉన్నారు. ఎవరైతే నిన్ను చూడగానే నువ్వు బలంగా తయారవు, నువ్వు మళ్ళీ ఇదివరకట్లాగే చబ్బీగా ఉంటూ, నువ్వు మాకు అందంగా కనపడు, నువ్వు మాకు హెల్తీగా కనపడు అని ఎవరైతే నీ స్నేహితురాళ్ళు ఇప్పుడు ఉన్నారో వాళ్ళే నీకు నిజమైనటువంటి స్నేహితులు. వీళ్ళు ఏం చెప్తున్నారో అది విను. నువ్వు హెల్తీగా ఉండడానికి ప్రయత్నించు. ఇమ్మీడియట్‌గా ఒక డైటీషియన్, న్యూట్రిషనిస్ట్‌ని కలిసి నువ్వు వాళ్ళ యొక్క
అబ్జర్వేషన్‌లో, అలాగే వాళ్ళ యొక్క కన్సర్న్‌లో నువ్వు ఉండి ట్రీట్మెంట్ తీసుకో. నువ్వు హెల్తీగా ఉండు అని చెప్పి మళ్ళీ నేను వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. దేనికోసం మనం దేశాలు వదిలెళ్తున్నాం? ఈ బిడ్డల కోసం. ఈ బిడ్డల చదువుల కోసం ఇక్కడ వదిలి వెళ్తున్నాం. కానీ ఎక్కడా కూడా వాళ్ళకి బాధ కలిగి ఈ అమ్మాయి ఎందుకు ఆ వైపుకెళ్ళిపోయిందో తెలుసా అండి? ఇలా బాడీ షేమింగ్ చేసినప్పుడు తన మనసులో ఉన్నటువంటి బాధను షేర్ చేసుకోవడానికి పక్కన పేరెంట్స్ లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఎడ్యుకేట్ చేసేటటువంటి పేరెంట్స్ లేరండి. నేను చెప్తున్నాను యాస్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్. ఎడ్యుకేట్ చేసే పేరెంట్స్ అసలు లేనే లేరు. అమ్మా ఇది వాళ్ళు ఎందుకన్నారు? వాళ్ళు వదిలేసేయ్, నువ్వు బాగున్నావు, నా బంగారు తల్లి అందంగా ఉంది అని మాట్లాడి, తల్లి నువ్వు తగ్గాలి అనుకుంటే నేను దగ్గరుండి నేను నిన్ను చాలా జాగ్రత్తగా నేను ఆ వెయిట్ రిడక్షన్ ఏంటనేది నేను చేస్తాను అని చెప్పేటటువంటి వాళ్ళు, లేదా కామెంట్ చేసినప్పుడు నువ్వు పట్టించుకోవద్దు తల్లి, నీ లక్ష్యము, నీ చదువు ఏదైతే ఉందో, చదువులో నీ లక్ష్యం ఏదైతే ఉందో, నీ గమ్యం ఏదైతే ఉందో దాని వైపు అడుగులు వేయి, మేమున్నాము చుట్టూ నిన్ను కాపాడుకోవడానికి, అలాగే మేము మీకు భరోసా ఉన్నాం. వాళ్ళు ఉండేది 10th క్లాసు, తర్వాత ఇంటర్ వరకు మాత్రమే. జీవితాంతం నీతో ఉండాల్సింది నీ ఆరోగ్యము, నీ కెరీరు, అలాగే నీ యొక్క హ్యాపీనెస్. ఇవి ఉండాలి అని చెప్పేటటువంటి పేరెంట్స్ లేరండి నేను చెప్తున్నా. ఉన్నారని నేను నిజంగా లేరు. అసలు వాళ్ళకి ఎలా పిల్లల్ని మోటివేట్ చేయాలో తెలియదు. ఎంత టైం పిల్లలకి ఇవ్వాలో తెలీదు. పిల్లల తప్పొప్పుల్ని చెప్పేటటువంటి జ్ఞానం కూడా ఈ రోజు చాలా మంది పేరెంట్స్ లో లేరు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేసే, అలా అడుగు, ఇలా అడుగు అని వాళ్ళకి వయసుకు మించినటువంటి విమర్శలు చేసేటటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలని, వాక్ స్వాతంత్రాన్ని చవతలు పడేశారు. ఇలా తయారైనటువంటి పిల్లలే ఎన్ని దాష్టీకాలు ఈ సమాజంలో చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకోవాల్సినవి. మై డియర్ ఫ్రెండ్స్, ఆ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ముందు మీరు మీ పిల్లని అక్కడికన్నా తీసుకొని వెళ్ళండి, లేదా మీరు మూసుకొని అన్ని రిజైన్ చేసి ఇక్కడ రండి, మీ పిల్ల ప్రాణం ప్రమాదంలో పడింది. మీ పిల్లకి ఈ రోజు మీరు తోడు చాలా అవసరం. ఆ అమ్మాయి తినలేకపోతుంది, నిద్రపోలేకపోతుంది, చాలా ఇంకా ఆ ఇన్ఫీరియారిటీ నుంచి ఆ అమ్మాయి బయటపడలేదు. షాకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ పిల్లలు చెప్పినటువంటి విషయం విన్న తర్వాత నేను షాక్ అయింది ఏంటంటే, ఆ అమ్మాయి ఇంకా సన్నబడాలని. నిజం చెప్తున్నా, అమ్మాయి ఎలా ఉందంటే చీపురు పుల్ల అంటారు సరే, చీపురు పుల్లంతా సన్నగా ఉంది. స్కిన్ టైట్ డ్రెస్ వేసుకొని ఉంది, మోకాళ్ళ వరకు ఒక గౌన్ వేసుకొని ఉంది, ఫ్రాక్ వేసుకొని ఉంది. ఈవెన్ నేను ఇంకా లావుగా ఉన్నాను, ఇంకా తగ్గాలి అనేటటువంటి దీంట్లో ఉంది. అంటే ఎలాంటి ట్రోమాలోకి అమ్మాయి వెళ్ళిపోయింది చూడండి. ఎలాంటి ట్రోమాలోకి టాక్సిక్ ఫ్రెండ్షిప్, అలాగే టాక్సిక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, టాక్స్ ఏదైతే ఉన్నాయో, ఇది పిల్లల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో చూడండి. అందుకే చెప్తున్నాను, పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ కూడా వెన్నుపూసలాగా అంటి పెట్టుకునే ఉండాలి. నిజంగా పిల్లలు వినరు, ప్రైవసీ అడుగుతారు, ఇంకొకటి అడుగుతారు, ఇవ్వనే వద్దండి, ఇవ్వనే వద్దు. ఎందుకు అంటే ఈ ఇంటర్మీడియట్, అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. అంటే మధ్యస్థము, ఇటు చిన్నపిల్లలు కాదు, అటు పెద్దవాళ్ళు కాదు. ఆ చిన్నతనం నుంచి ఆ మధ్యస్థులలోకి వచ్చి వాళ్ళు ప్రాయంలోకి ఎంటర్ అయ్యేటటువంటి కౌమార దశ. అది చాలా కన్ఫ్యూజన్స్ తోటి ఉంటుంది. అలాగే అవి చాలా తొందరగా ఆ ఏజ్ ఏంటి అని అంటే, ఆ టాక్సిక్ సిచ్యుయేషన్స్ ని రిసీవ్ చేసుకునేటటువంటి స్థితిలో వాళ్ళ హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ చేంజెస్ విషయంలో పేరెంట్స్ పిల్లల్ని అతుక్కుని ఉండాలి. ఆ ఇంటర్మీడియట్ వరకు మనం వాళ్ళని కాపాడగలిగితే ఆ తర్వాత అద్భుతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేసుకుంటారు. అలాగే పిల్లలకు కూడా చెప్తున్నానమ్మా, మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే, మీ పేరెంట్స్ వినరు అనే మాటను పక్కన పెట్టండి. మీ పేరెంట్స్ మీతో ఫ్రెండ్షిప్ చేసుకోకపోతే మీరు మీ పేరెంట్స్ ఫ్రెండ్షిప్ చేసుకునేటటువంటి స్థితిలో ఉండండి. అంతే తప్ప వాళ్ళు అలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తాం, మేము ఇలాగే ఉన్నాం కాబట్టి వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి అనేటటువంటి స్థితిలో కూడా ఈరోజు పిల్లలు ఉండకండి. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ప్రపంచం మొత్తం తెలుసని మీరు అనుకుంటారు, కానీ ఎలాంటి వాళ్ళైనా సరే పేరెంట్స్ అనేటటువంటి సపోర్ట్ లేకుండా మీరు కనీసం మీ ఇంటర్మీడియట్‌ని దాటలేరు. బయటకు వెళితే ఎందుకు పనికిరారు. పేరెంట్స్ అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ తర్వాత మీరు నిలదొక్కున్న తర్వాత మీ అవసరం పేరెంట్స్‌కుంది. దిస్ ఈజ్ వైస్ వర్సా. ఒకరికి ఒకరు తోడు కోసమే కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఉంది. కానీ తల్లి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతకడం కోసము కేవలం ఫీజులు కట్టడానికే పేరెంట్స్, అలాగే పేరెంట్స్ కూడా చెప్తున్నాను, డబ్బు పారేస్తున్నాము, మేం కష్టపడుతున్నాము అని పిల్లల్ని వదిలేస్తే కొంతకాలం వచ్చేసరికి వాళ్ళు మనకి దూరం అవుతారు. ఆ తర్వాత మనం చాలా బాధపడాల్సి వస్తుంది.
దయచేసి నేను చెప్తున్నా, ఇంట్లో మీ పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతుక్కొని ఉండండి, ఫ్రెండ్స్‌గా ఉండండి, వాళ్ళతో ఆడండి, పాడండి. అలాగే వాళ్ళు ముందుకెలా వెళ్తున్నారో అలా మనం కూడా నటించాలి మనకిష్టం లేకపోయినా కూడా. ఆ యొక్క ఆహ్, ఆహ్, స వాళ్ళ యొక్క ఏ సంస్కృతిలోకెళ్తున్నారో దాంట్లోనే ఎళ్లి వాళ్ళని మార్చుకుంటూ మనం వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మై డియర్ పేరెంట్స్, మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ వయసులో మనం కూడా అలాగే ఉన్నాం. ఎవరిని వినకూడదు, ఎవరితోటి ఉండకూడదు. ఒక స్వేచ్ఛ కావాలి. మన ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మన పేరెంట్సు మనల్ని చాలా 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 కంట్రోల్‌లో పెట్టి సరైన మార్గంలో పెట్టారు. కాబట్టే ఒక కుటుంబ వ్యవస్థలో ఇమిడిపోయి ఉన్నాం. అలాగే ఈరోజు మనం ఒక స్థాయికి వచ్చాం. అదే మనం మన పిల్లలకి నేర్పాలి. మనకు ఆ రోజు స్వేచ్ఛ లేదు అని ఈరోజు మన పిల్లల్ని మనం వదిలేస్తే ఈరోజు మనం నిలకడగా ఉన్నాం. మన పిల్లలు నిలకడగా లేరు. ఎందుకు అంటే, మన పేరెంట్స్ మనల్ని పట్టుకొని సరైన మార్గంలో నడిపించారు. మనము ఆ మార్గంలో అప్పుడు మనకి స్వేచ్ఛ లేదని ఈరోజు మనం మన పిల్లలకిచ్చేసి, వాళ్ళని ప్రమాదకరమైనటువంటి లోయల్లోకి మనం తోసేస్తున్నాం అనేటటువంటిది గమనించండి. ఇలాంటి ప్రమాదాలను పసిగట్టండి. పేరెంట్స్ ఎప్పుడూ కూడా పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండండి. డబ్బు ఖర్చు పెడుతున్నాం అనేటటువంటి అహం పేరెంట్స్‌కి కానీ, అలాగే డబ్బుల కోసం మాత్రమే పేరెంట్స్ అనేటటువంటి భావన పిల్లల్లో కానీ ఉండకూడదు. ఇటు పిల్లలకి చెప్తున్నాను, అటు పెద్దలకి చెప్తున్నాను. మై డియర్ టీనేజర్స్, మీకు చెప్తున్నాను. మీ నోట్లో నుంచి మాట్లాడేటటువంటి ప్రతి మాట పేరెంట్స్‌కి చెప్తున్నాను. పేరెంట్స్ గాని, పిల్లలు గాని, ఫ్రెండ్స్ గాని, పక్క వాళ్ళు కానీ, మన నోట్లో నుంచి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి ఒక్కొక్క మాట వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, అది ఎలాంటి ప్రమాదాలకు దారి తీస్తుందో దయచేసి గమనించండి. ఒక మాట ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదో గమనించండి. మీరు చెడు మార్గంలో వాళ్ళనేదో నాశనం చేయాలని మీరు మాట్లాడితే, వేరే వాళ్ళు కూడా మీకోసం రెడీగా ఉంటారు. మీరు ఓదార్చడానికి సిద్ధంగా ఉంటే, వీళ్ళు రేపొద్దున మిమ్మల్ని ఓదారుస్తారు. లేదు అనంటే, ఇలాంటి వాతావరణంలో మీరు కూడా చిక్కుకుపోతారు. జాగ్రత్త. ఆ క్షణాన కోపంతోటో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అదే క్షణము మళ్ళీ వాళ్ళకేదైనా జరిగితే, ఆ పాపము, ఆ కర్మ, ఆ యొక్క సిట్యుయేషన్ కూడా మీరే ఫీల్ అవ్వాలి. మీరే ఫేస్ చేయాల్సొస్తుంది. ఆల్ ద బెస్ట్.